నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా జీడినెల్లూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా కూటమి పాలన కొనసాగుతోందని వెల్లడి. కర్నూలు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి గురు వైభవోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్వామివారి కరుణ కటాక్షాలతో రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆకాంక్ష. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ. స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో భారీ సంఖ్యలో చేరిన 32వ వార్డు ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు. విశాఖ ప్రజలను వీడిని బర్డ్ ఫ్లూ భయం. చికెన్ వద్దు, చేపలు, గొర్రెపోతు మాంసం కావాలంటూ ఫిషింగ్ హార్బర్ మటన్ మార్కెట్లో బారులు తీరిన జనం. ఇప్పుడు వివరాలు చూద్దాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని పాలన కొనసాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరి ముఖాల్లో చిరునవ్వు లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. చిత్తూరు జిల్లా జీడినెల్లూరులో పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కాలనీలోని గీత కార్మికుడు వాసు, ఎస్సీ కాలనీలోని వసంతమ్మ ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందజేశారు. అనంతరం పేదల సేవలో కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. గత పాలకులు రాష్ట్రాన్ని అడవి పందుల్లో దోచుకు తిన్నారని, 10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో ప్రతి నిమిషం పనిచేయడంతో పాటు నేతలను, అధికార యంత్రాంగాన్ని అభివృద్ధి ఎద్దులో భాగస్వామ్యం చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం 9 నెలల్లోనే 6,50,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చామని, తద్వారా 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. నేను ఒక్కడనే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిద్ర లేసినప్పటి నుంచి ఈ పేద ప్రజలతో అండగా ఉండాలి, మీకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాను. ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరుకు రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడంతా పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. పేదవాళ్ళల్లో కూడా షెడ్యూల్ కులాలు కానీ, కొంతమంది షెడ్యూల్ తెగలు కానీ, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉంటారు. అలాంటి ప్రాంతానికి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. అదే సమయంలో మన ఎంపీ గారు చాలా, మీరు ఒకసారి చూస్తే ప్రసాదరావు గారైతే ఒక బాగా చదువుకొని రిటైర్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఈరోజు నేను చూస్తా ఉంటే చాలా పెద్ద మనిషి, చాలా సిన్సియర్గా ఆయన జీవితంలో మీకు సహాయం చేస్తే ఎంతో ఆనందాన్ని పొందే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంపీగా ఉండడం మనందరి అదృష్టం. నేను ఫస్ట్ టైం మీరు చూస్తే సీఎం అయినప్పుడు బయోటెక్నాలజీ పెట్టాను. హైదరాబాద్లో నేను బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను. తిరుపతిలో బయోటెక్నాలజీ కాలేజీలో కోర్సెస్ పెట్టాను యూనివర్సిటీలో. అందులో చదువుకొని విదేశాలకు వెళ్లి 10 రూపాయలు సంపాదించుకొని ప్రజాసేవకు వచ్చిన వ్యక్తి థామస్ గారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నా పాలసీ వల్ల బాగుపడ్డాడు, మీకు రుణపడి ఉన్నాడు. అందుకే ఆయన నేను చాలా సంతోషంగా, మీరైతే బాగుంటుంది, ఈ నియోజకవర్గానికి సరి అయిన అభ్యర్థి అనే ఉద్దేశంతో ఆయన్ని ఎమ్మెల్యేగా ఎంపిక చేశాం. 30 సంవత్సరాల తర్వాత తిరుగులేని విజయాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఓసారి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. దానికి ఉదాహరణ
ఇక్కడుండే ఎంపీ ఎమ్మెల్యే అని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొన్న స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీ శనివారం నుంచి 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి పీఠాన్ని అధిష్ఠించి పరమ పవిత్ర రోజున పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ రాఘవేంద్ర స్వామి అన్నారు. అటువంటి రాఘవేంద్ర స్వామి వారి గురు వైభవోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇందుకోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలు దేవుని ఆశీస్సులు తమకు ఉండాలని అన్నారు. పట్టాభిషేక మహోత్సవం అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల వారు మంత్రి లోకేష్ను సాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా బతకాలి, కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి, దీవెనలు మాకు ఉండాలి. అహర్నిశలు మీకోసం శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనేది ఒక లక్ష్యం. స్వామి గారికి కూడా పోయినసారి పాదయాత్రలు వచ్చినప్పుడు కూడా అందరం మాట్లాడుకున్నాం. ఆ దిశగా మేము పనిచేస్తాం, కష్టపడతాం. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని ఉన్న ప్రజల్ని కోరుకుంటూ దేవుడు ఆశీస్సులు మా పైన ఉంటాయని ఆశిస్తూ ఆర్నిసలు కష్టపడతాం, పని చేస్తామని అందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా పుష్పార్చన నిర్వహించారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దేవస్థాన వేద పండితులు వేద మంత్ర నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారిని అర్జిత సేవలో పాల్గొని తరించారు. జనసేన పార్టీలో చేరేందుకు ఎందరో ఆసక్తి చూపుతున్నారని జనసేన నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. అందరినీ కాకుండా చిత్తశుద్ధితో ప్రజాసేవ చేసే వారిని మాత్రమే పార్టీలోకి తీసుకుంటున్నామని చెప్పారు. సీతంపేట జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 32వ వార్డుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు ఆధ్వర్యంలో వందలాది మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సుమారు 600 మందికి పైగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే వంశకృష్ణ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనుల వలన ప్రజాదరణ లభిస్తుందని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున వెళ్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయమని నేటి పరిస్థితులే తెలియజేస్తున్నాయన్నారు. వ్యాపారవేత్త కొండలరావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రం ప్రజల కోసం పడుతున్న తపనే ఈ పార్టీలో చేరేందుకు తనకు ప్రేరణ అయిందని అన్నారు. ఎటువంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రజాసేవ పవన్ కళ్యాణ్ చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కొండలరావు అన్నారు. కొండలరావు గారి టీం అందరినీ కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థాపిస్తామని, ఆయనతో పాటు జరిగిన మా సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి, విశాఖపట్నంలో నెంబర్ 1గా ఉండడానికి శక్తివంతంగా కృషి చేస్తాం.
కొండరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీ ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సాధిస్తానని వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. రానున్న రోజులు ఇంకా ఎక్కువ జాయినింగ్స్ అవి కూడా త్వరలోనే పెడతాం. జనసేన పార్టీని నెంబర్ 1గా విశాఖపట్నం ఉంచడానికి చెప్తుంది, అక్కడ కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలు అయిన తర్వాత రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికి కూడా తెలుసు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెలు చేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జరిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను ఆయన చేస్తున్న విధానాలకి ఆకర్షించింది. ఎమ్మెల్యే గారి వల్ల ఆయన కూడా నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో. మేము కూడా ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను. సార్ ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని. నాకు రాజకీయాలు అయ్యి రావు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిత్వం నాది. ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పర్వాలేదు, మీకు ఏ కొంచెం పెద్ద సమస్య అనిపించినా చిన్న సమస్య కూడా మీరు పరిష్కరించే సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి. ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిష్కరించేటట్టు మీకు ఉడత సాయంగా మీరు ఏ సాయమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. అందువల్ల మళ్ళీ రాబోయే ఏ ఎన్నికలైనా సరే జనసేనకి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరూ కూడా గెలిపించాలి. మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని ఇంకో 3 దఫాలు గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ త్వరగారి నాయకత్వం వర్ధిల్లాలి. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాక్షి విద్యార్థులకు సూచించారు. ఇస్కాన్ అనుబంధ విద్యా సంస్థ డివైన్ టచ్ పాఠశాల 14వ వార్షికోత్సవ వేడుకలు సిరిపురం చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ శంకప్రత బాక్షి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తమ పిల్లలను ప్రేమ ఆప్యాయతతో పెంచి దేశం గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు సూచించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీయాలన్నారు. కెనడాకు చెందిన ఇస్కాన్ ప్రతినిధి భక్తి మార్గ స్వామి మహారాజ్ విద్యార్థుల భవిష్యత్తులో ఎదిగేందుకు ఏ విధంగా సాధన చేయాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ నగర అధ్యక్షులు సాంబదాస్ ప్రభుజీ, పాఠశాల ప్రిన్సిపల్ నేహాదాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆకస్మికంగా మాయాపూర్ గుర్తు వచ్చింది. నా సొంత రాష్ట్రం బెంగాల్. అక్కడ మాయాపూర్లో ఇస్కాన్ హెడ్ క్వార్టర్ స్థాపించడం జరిగింది. ఆ ఊరికి వెళ్తే అనిపిస్తుంది స్వర్గం ఇక్కడే ఉంది. అపూర్వమైన ఎక్స్పీరియన్స్ మీకు లభిస్తుంది. జీవితం అంతా ఇక్కడే ఉంటామని అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉంటాము, ఎందుకంటే ప్రభువు అక్కడే నివసిస్తున్నారని అనిపిస్తుంది. ఈరోజు ఈ డివైన్ టచ్ స్కూల్లో చదువుతున్న ప్రతి స్టూడెంట్ మీరందరూ అదృష్టవంతులని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే 100 out of 100 మార్క్స్ చాలామందికి రావచ్చు, కానీ మనకు ఈరోజు మంచి పౌరులు కావాలండి, మంచి వ్యక్తులు కావాలండి. మంచి పౌరులు అంటే వాళ్ళకు మొట్టమొదటి క్వాలిటీ వచ్చేసి మంచి క్యారెక్టర్, మంచి ప్రవర్తన. ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లలకు, ప్రతి స్టూడెంట్కి క్యారెక్టర్ బిల్డింగ్, వాల్యూ ఎడ్యుకేషన్ నేర్పించడం జరుగుతుంది.
నాకు గుర్తు వస్తుంది చైతన్య చరితామృత, అందులో ఒక శ్లోక ఉంది, త్రినాదపి సునీచేన తరోడివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. మనకు ఎప్పుడు అహంకారం ఉండకూడదు. గడ్డి చూడండి, గడ్డికి ఎప్పుడు అహంకారం ఉండదు, అలా ఉండాలి. మనం ఓపిగా ఉండాలి. చెట్టు మీరు ఏం చేసినా చెట్టు అంతా సహిస్తుంది. అటువంటి పేషెన్స్ మనం చెట్టు నుండి నేర్చుకోవాలి. అమానిన మానదేన అంటే ఏ వ్యక్తికి ఎవరు గౌరవం ఇవ్వరండి, ఎవరు రెస్పెక్ట్ చూపెట్టరండి, అటువంటి వ్యక్తికి కూడా మనం అందరం గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ చూపెట్టాలి. జీడి రైతులకు తగిన గిట్టుబాటు ధర ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సిఐటియు నేత రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏపీ రాష్ట్ర జీడి రైతుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ క్వింటా జీడి పిక్కలకు 16,000 రూపాయలు కనీస మద్దతు ధరగా ఇవ్వాలన్నారు. జీడి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కూడా జీడి రైతులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఈ విషయంపై ఈ నెలాఖరున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పండుతున్న 3,50,000 ఎకరాల్లో జీడి పంట గిరిజనులు, పేద రైతులు పండిస్తున్న పంటగా ఉన్నది. ఈ పంటకి మద్దతు ధర అన్నది లేదు. దీనివల్ల వ్యాపారులు వాళ్ళకి నచ్చిన ధరకి ఏటా గిరిజనుల దగ్గర నుండి తక్కువ ధరనిచ్చి కొనుగోలు చేస్తూ అటు వినియోగదారులకి ఎక్కువ ధర పెట్టి అమ్ముకుంటూ ఇటు వినియోగదారులని అటు పండించే రైతులను కూడా దోపిడీ చేసే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఇతర పంటల్లాగే జీడి పంటకు కూడా మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి, అలాగే స్టేట్లో జీడి కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి జీడి పంట అభివృద్ధికి మార్కెట్లో సరైన ధర రైతులకు అందించే దానికి తోడ్పడాలని చెప్పేసి ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అభిప్రాయంగా తీర్మానంగా చేస్తున్నాం. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి, ఒకవైపున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టి మద్దతు ధరని అలాగే జీడి బోర్డును ఏర్పాటు చేసుకోవడానికి ఒత్తిడి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రధానంగా జీడి పంట దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు 80 కేజీల బస్తాకి 7,000 నుంచి 10,000 రూపాయల లోపే ధర పలుకుతున్నది. వాస్తవానికి ఈ 80 కేజీల నుంచి 25 కేజీల పప్పు వస్తున్నది. దీన్ని అమ్ముకుంటే 20,000 రూపాయలు వ్యాపారులు పొందుతున్నారు. అంటే ఒక క్వింటాల్ దగ్గర 10,000 రూపాయల పైన ఆదాయాన్ని పొందుతున్నారు. అందుకే మేము చెప్తున్నది ఏంటంటే కనీసం క్వింటాల్కి 80 కేజీల బస్తాకి 16,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని. ఆ రకంగా చూసుకున్నా వాళ్ళ ప్రాసెసింగ్ ఖర్చులు 2,000 పోయినా 2,000 రూపాయల బస్తాకి వ్యాపారులకు మిగులుతుంది, రైతుకి గిట్టుబాటు అవుతుంది. కాబట్టి ఈ రకమైన అరేంజ్మెంట్ చేయడానికి ప్రభుత్వం ఆ ధరను ప్రకటించి అందేటట్లు చేయాలంటే రైతు సేవా కేంద్రాల ద్వారా, అలాగే ఐటీడీఏ, గిరిజన కార్పొరేషను వీళ్ళ తాలూకా ఇంటర్వెన్షన్ ద్వారా మద్దతు ధరలు వచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ రకమైన డిమాండ్ని ఇవాళ ప్రభుత్వం మీద తేడానికి రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని ఈ 11 జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులతో సమావేశం జరిగి ప్రభుత్వానికి ఒక తీర్మానం పంపిస్తున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తేడానికి అన్ని జిల్లాల్లో 10వ తారీఖు లోపు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుపుకొని 17వ తారీఖున ఐటీడీఏల ముందు జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపునిస్తున్నాం. కాబట్టి మీ ద్వారా గిరిజన రైతులంతా కూడా ఐటీడీఏ ముందు 17వ తారీఖు జరిగే ధర్నాల్లో అందరూ పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి. ఉత్తరాంధ్ర ప్రఖ్యాతి పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందులో భాగంగా విశాఖ వచ్చిన సినీ హీరోయిన్ అంజలి శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ శ్రీ స్వామివారి దర్శనం కల్పించి ప్రసాదం అందజేశారు. శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
మహోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 30వ వార్డులోని రజక వీధిలో వెలసిన శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు భాగంగా తోలేళ్ల ఉత్సవం జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారి ప్రతిమతో పాటు కలశాలతో పురవీధుల్లో ఊరేగించారు. పులివేషాలు, సామరి గరిడెలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి కలశాల ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా పోలమాంబ ఆలయ కమిటీ కార్యదర్శి గుడివాడ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్రావు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ వరకు అమ్మవారి పరస మహోత్సవాలు జరుగుతాయన్నారు. ఎంతో మహిమగల పోలమాంబ అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కనకారావు, కోశాధికారి పండ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు డివిఎస్ త్రినాథరావు పాల్గొన్నారు. గత 34 సంవత్సరాలుగా శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కూడా ఈ ఏటా కూడా ఈ సంవత్సరం కూడా శ్రీ పోలమాంబ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు తొలియేళ్ళు. ఈ తొలియేళ్ళకి మా ప్రీతం నాయకులైనటువంటి మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు కొద్దిసేపట్లో. అదేవిధంగా ఈరోజు తొలియేళ్ళు మొత్తం వీధంతా కలిసి బిందులతో ఊరేగింపుగా అమ్మవారికి పసుపు కుంకాలు తీసుకుని వచ్చి అందరూ కూడా తీర్థప్రసాద జలాభిషేకం జరిగిన ఆ తర్వాత అమ్మవారి అలంకరణ ఉంటుంది. ఈ కార్యక్రమం అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సజీవంగా చేస్తారని చెప్పేసి మనసారా మా కమిటీ ద్వారా కోరుకుంటున్నాం. ఇది 3 రోజుల పండగ. ఈరోజు తొలేళ్ళు, రేపేమో సోమవారం యోగ జండన, మంగళవారం సారి ఊరేగింపు మరియు మంగళవారం విశేషమైనటువంటి కార్యక్రమాలతోటి డాన్స్ బేబీ డాన్స్, రోషన్లాల్ ఆర్కెస్ట్రా మరియు రేలా కార్యక్రమాలు, సినీ రికార్డింగ్ డాన్స్ రూపు కార్యక్రమాలు ఇవన్నీ కూడా మంగళవారం మహాజాతర, అగ్నిగుండం ఇవన్నీ కూడా మంగళవారం ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని మేము మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పోలమాంబ జాతర సందర్భంగా ఈరోజు తొలేళ్ళ కార్యక్రమం. ఈ కార్యక్రమంలోని అమ్మవారి ఊరేగింపు, జలాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం చిన్నపిల్లలతో డాన్స్ కార్యక్రమం జరుగుతుంది. మరి సోమవారం అమ్మవారి జోగి కార్యక్రమం, మరి సాయంత్రం చూస్తే అమ్మవారి సారి ఊరేగింపు జరుగుతుంది. మరి మంగళవారం కనివిని ఎరిగిన రీతిలో అమ్మవారికి అత్యంత వైభవంగా శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర పరస కార్యక్రమం జరుగుతుంది. రోషన్లాల్ ఆర్కెస్ట్రా, డాన్స్ పేపర్ డాన్స్, రేలా సినీ హీరోల రికార్డింగ్ డాన్స్, అగ్నిగుండాలు, విచిత్రమైన వేషధారణతో అతి వైభవంగా శ్రీ పోలమాంబ అమ్మవారి పరస కార్యక్రమం జరుగుతుంది. వీధిలో మొత్తం అందరూ కూడా ఆడ మగ కుర్రోళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా చేసిన ఈ కార్యక్రమం అంతంత వైభవంగా జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుకోరుతారని మరి గాజువాక బానోజీ తోట పెద్దగంట్యాడలో గల టిట్కో హౌసింగ్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఆదివారం బానోజీ తోట పెద్దగంట్యాడ టిట్కో గృహ సముదాయాలు టిట్కో గృహ లబ్ధిదారులతో సిపిఐ సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశంలో గాజువాక నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. టిట్కో హౌసింగ్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సిపిఐ పార్టీ పోరు సాగిస్తుందని అన్నారు. టిట్కో గృహ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో 2 నెలలుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. జీవీఎంసీ, టాటా ప్రాజెక్ట్, టిట్కో అధికారులను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగిందన్నారు. త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు అధికార యంత్రాంగం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లబ్ధిదారులకు కనీస సౌకర్యాలు కల్పించకపోగా బ్యాంకులు మాత్రం ఈఎంఐలు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. తక్షణమే లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కానట్లయితే సిపిఐ పార్టీ ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశాల్లో సిపిఐ నాయకులు జి ఆనంద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె వనజాక్షి, టిట్కో గృహ లబ్ధిదారుల సంఘం నాయకులు ఎన్ కృష్ణారావులు పాల్గొన్నారు. టిట్కోకి సంబంధించి చెప్తున్నా ఎగ్జాంపుల్ 29 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కూడా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ప్రభుత్వానికి చెల్లించారు. అలాగే డిపాజిట్ల పేరు మీద 17 కోట్ల రూపాయలు వీళ్ళు జమ చేశారు. సబ్సిడీగా వచ్చింది దాదాపు 40 కోట్లు. అంటే దాదాపు 80 కోట్ల రూపాయలు చిల్లరే ఇక్కడికి వస్తే, ఇక్కడ పనులు చూస్తే 60 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయల వరకు కూడా కాలేదు. 50 కోట్ల రూపాయలు వర్క్ అవ్వలేదు. వీళ్ళు డబ్బులు వీళ్ళకి చెల్లించి వీళ్ళు పని చేసుకున్నా
ఆ సబ్సిడీ వీళ్ళకి ఇచ్చిన ఈ రోజు రాబడి కల్లా వీళ్ళందరి చేతుల్లో ఇల్లును దాదాపు 10 సంవత్సరాలు కావస్తా ఉంది. 10 సంవత్సరాలు పెట్టి లబ్ధిదారులు రోడ్డును పడేశారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ప్రతి బ్యాంకుకి వీళ్ళు తీసుకున్న అప్పుకి 4,000 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన సారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. దీని ప్రభావం చికెన్ ధరలపై పడింది. ఈ క్రమంలో విశాఖ ఫిషింగ్ హార్బర్కు నేరుగా కొనుగోలుదారులు వెళ్లి చేపలు కొనుక్కుంటున్నారు. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు తమ దృష్టిని చేపలపై మళ్లించి భారీగా చేపలు కొనేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా ఫిషింగ్ హార్బర్ సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే విశాఖలో పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు అధికారులు తెలియజేస్తూ ఆయా చికెన్ దుకాణాల యాజమాన్యాలు కూడా చికెన్ మేళాలు నిర్వహిస్తూ ప్రజలకు బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలను బర్డ్ ఫ్లూ భయం వీడలేదు. చికెన్ వద్దు, మటన్ ఫిష్ ముద్దు అంటూ ఫిష్, మటన్ కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేపల ధరలు ఈ ఆదివారం ఆకాశాన్ని అంటాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా జాతీయ స్థాయిలో స్వచ్ఛ నగరాలు 2024 ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఆన్లైన్ ఓటింగ్ కార్యక్రమం విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఆదివారం జీవీఎంసీ జోన్ 3 పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జోన్ 3 జోనల్ కమిషనర్ శివప్రసాద్ హాజరయ్యి ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 4 రోజులుగా జరుగుతున్న ఫీడ్బ్యాక్లో మహావిశాఖ నగరం ప్రస్తుతం తొలి స్థానంలో ఉందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ మొదలైనప్పటి నుండి టాప్ 3లో కొనసాగుతున్న జీవీఎంసీని నగర ప్రజలు ప్రథమ స్థానంలో వచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ప్రస్తుత తొలి స్థానంలో విశాఖ ఉండగా 2వ స్థానంలో పూణే, 3వ స్థానంలో విజయవాడ ఉన్నాయని, దాదాపు 4 రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియకు నగర ప్రజలంతా సహకరించి సానుకూల ప్రతిస్పందన అందించాల్సిన ఉందని తెలిపారు. తద్వారా మన విశాఖ నగరంలో దేశంలోని అగ్రస్థానం నిలవనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి కె సుబ్బారావు మొదటిసారిగా ఆలయ అధికారులతో బృందంతో కలిసి గంగధార, రామాలయం, ప్రసాదం స్కీమ్ పనులు, స్వామివారి నిత్య అన్న ప్రసాదం, వివిధ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజుకు సూచించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్లు ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు స్వీకరించే ఉచిత అన్నప్రసాదం నాణ్యతను తనిఖీ చేశారు. నాణ్యత బాగుందంటూ భక్తులు చెప్పడంతో ఓ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని ఇంజనీరింగ్ అధికారులు, సహాయ కార్యనిర్వహణ అధికారులు పర్యవేక్షణలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి స్వామివారి ఆలయంలో జరగబోయే పలు కార్యక్రమాలపై సంయుక్తంగా పనిచేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా జీడినెల్లూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా కూటమి పాలన కొనసాగుతోందని వెల్లడి. కర్నూలు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి గురు వైభవోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్. స్వామివారి కరుణ కటాక్షాలతో రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆకాంక్ష. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ. స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో
భారీ సంఖ్యలో చేరిన 32వ వార్డు ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు. విశాఖ ప్రజలను వీడని బర్డ్ ఫ్లూ భయం. చికెన్ వద్దు, చేపలు, గొర్రెపోతు మాంసం కావాలంటూ ఫిషింగ్ హార్బర్, మటన్ మార్కెట్లో బారులు తీరిన జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వీడియోస్ న్యూస్. నమస్తే.